జోనమా సద్గురుదేవుల అనుగ్రహంతో త్రయాహనిక సత్సంగ కార్యక్రమాల్లో 4వ పూట మనం కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. నాలుగు అనుకునేసరికి గురుదేవులు ఎప్పుడు కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనలో ఒక సంకల్పం మొదలైనప్పుడు మనస్సు అనేది అక్కడ ఏం కనిపించేది కాదు. ప్రతి వాళ్ళలో కలిగే సంకల్పం, ఒక భావన కలిపి వచ్చేసరికి అది మనస్సు అయింది. దాన్ని కొంచెం అవునా కాదా అని ఊహించేటప్పుడు చిత్తమైంది. నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధిగా మారింది. అది తిరిగి క్రియలో పెట్టేటువంటి ఇచ్చినప్పుడు క్రియ అది అహంకారమైంది. మానవుడికి వీటి వల్లనే మానవునికి బంధన అనేటువంటిది కలుగుతుంది. కానీ మనస్సుది ఏమీ పొరపాటేం లేదు. మనస్సుని ఊరవేయడంలో ఉంది. ఆత్మలు ఎలా చెప్పారంటే మనసు చెడ్డదేం కాదు. మనసు దేనితో ఊరితే దాని స్వరూపం పొందుతూ ఉంటుంది. కొన్నాళ్ళు ఎక్కడ ఉంటూ ఉంటే ఆ అట్మాస్ఫియర్, దాని యొక్క స్వభావం దానికి రావడం, దాని వంతట. అందుకని ఈ 4 అనేటువంటి వాటిలో ధర్మార్థ కామ మోక్షాలు కూడా 4 పురుషార్థాలే. పురుషార్థము అంటే పురుషుడు సంపాదించాల్సినటువంటిది, పురుషుడు కలిగి ఉండాల్సినటువంటిది ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మహాత్ములు ఎప్పుడు చెప్తుంటారు, ధర్మంగా నడుచుకుంటే అర్ధకామములు 2 దాని వెంటే ఉండి మోక్షాన్ని మనకి ప్రసాదిస్తాయి. అలాగే ధర్మంగా ఉండడం ఎట్లా అంటే మన పెద్దలు నడిచి మనకు తెలుస్తుంది ఎవరిని హింసిస్తున్నామో, ఎవరిని హింసించడం లేదో, ఎవరిని బాధ పెడుతున్నామో, ఎవరిని బాధ లేకుండా చేస్తున్నామో. దానిలో మనని మనం బాధ పెట్టుకోవడం, మనకి మనం మంచిని బోధ చెప్పుకోవడం, ఇది కూడా అందులో ఉన్నటువంటిది. మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే ఇంద్రియాల విషయాదుల నుంచి ముక్తిని ఎప్పుడైతే పొందుతాయో అదే మోక్షం. మనస్సు విషయాదుల నుంచి ముక్తి పొందాలి. ఎందుకంటే మనస్సు వేసినటువంటి దానికి గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, శనగ గింజలు ఎందులో ఊరేస్తే దాని యొక్క టేస్ట్ దానికి వస్తుంది. ఆవకాయలో వేస్తే పులపులగా ఉంటాయి, పంచదార రసంలో వేస్తే తీతీగా ఉంటాయి. అదే వాటిని తీసుకెళ్ళి వేపరసంలో వేస్తే చేదుగా ఉంటాయి. దోషం దేంది? శనగ గింజరా? శనగ గింజ ఎందులో వేసి ఉంచారో దాని యొక్క టేస్ట్ దీనికి వచ్చింది. అలాగే మన మనస్సు కూడా దాని స్వతహాగా ఏమీ లేదు, దేంట్లో ఉంటే అది అంటుకుంటుంది. దానికి వినగా వినగా అది తానైపోతుంటాడు. అందుకని అటువంటి మనస్సుని మహాత్ములు ఏ విధంగా మనకి అలవాటు చేశారు అంటే, అసలు మనం ఎందుకు ఇప్పుడు ఈ సత్సంగాలు చేసుకోవాలి అనుకుంటున్నాం, మొదటి నుంచి వచ్చి దాన్ని ఖండించుకుంటూ రావాలి. మనకి ఉన్న సంగమం కంటే సత్సంగం గొప్పది. ఎందుకని గొప్పదయింది? ఇక్కడంతా మనకి బాధ లేకుండా మనని మనం ఉద్ధరించుకోవడానికి సరైన మార్గాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మన మహాత్ములు చెప్పి ఉన్నారు, దానిని మననం చేసుకుంటున్నాం. ఇది బంధం లేదు.
కానీ ఇదే మనస్సు బాహ్య ప్రపంచంలో ఉన్నదనుకోండి, చూడగా చూడగా ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళు అవుతారు. ఏ ప్రపంచంలో ఉంటే ఆ ప్రపంచం వీళ్ళు అవుతారు. అంతదాకా ఎందుకు? మనం నలుగురితో షాపింగ్ వెళ్ళామనుకోండి, కొన్నాళ్ళు షాపింగ్ వాళ్ళందరూ అన్నీ కొంటూ ఉంటే ఏం కొనకుండా జాగ్రత్తగా ఉండేవాడు కాస్త 4 రోజులు తిరిగిన తర్వాత వాళ్ళంతా చేస్తుంటే నేను వద్దండవేందుకు, వాళ్ళన్నీ 4 రోజులుగా బోళ్ళని కొనుక్కెళ్తున్నారు, నేను అసలు కొనకపోతే ఎలా అని డబ్బులు ఖర్చు అయినా మనం ఖర్చు పెడతాము. తర్వాత ఇంకోటి కూడా గుర్తించాను, కొంతమందికి అవసరం ఉన్నా లేకపోయినా కొనే స్వభావం ఉంటుంది కొంతమందికి. దానివల్ల మనకు ఉపయోగమే ఉండదు, కానీ వెళ్ళినప్పుడు అది చూస్తూ చూస్తూ అది కూడా రా రా రా, నన్ను ఇంకా తీసుకెళ్ళట్లేదే, నన్ను ముట్టుకోవట్లేదే, నన్ను నీ పొట్టలో వేసుకోవట్లేదే అంటూ ఉంటున్నట్టుగా ఉంటుంది. అని ఎక్కడెక్కడివో ఇది దానికి పనికొస్తుంది కదా, ఇది ఇంకో దానికి పనికొస్తుంది కదా, ఇది ఆ మూల పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇది ఇంకా పైన పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు మన మనస్సుకి రావటం చేత ఏంటో ఏంటో మనం తీసుకొచ్చి ఏదో ఏదో ఎక్కడో ఎక్కడో పెడతాము. ఒకసారి మనం ఇల్లు దులపాలి అనుకున్నప్పుడు దుమ్ము దులిపినట్టు ఏది ఇల్లు దులపాలి అని కనుక మనం మొదలు పెడితే అందులో మనకి కొన్నేమో ఎక్స్పైర్ అయినవి కనిపిస్తూ ఉంటాయి, అంటే మనం ఉపయోగించకుండా ఉంచేసాం అన్నమాట. ఉండి అవి ఎక్స్పైర్ అయిపోయినాయి పారేస్తాం. ఇందులో ఇక మనకి విసుకొచ్చి ఇది అసలు ఎందుకుంది మనకి, ఇది మనకి అవసరం లేదు అని చెప్పి కొన్ని తీసేస్తాం. కొన్ని సగము కొంచెం తిని పెట్టినటువంటి ఫ్రిడ్జ్లోంచి కొన్ని పారేస్తాం. అది ఎప్పుడో 15 రోజుల నాడు ఇది మూత విప్పి పెట్టాను, ఇది జిప్, అది అదే చిప్స్ అవిను 15 రోజుల క్రితం విప్పాను, ఇవి అవి 3 వారాల కింద విప్పాను, ఇది బిస్కెట్లు అనుకో ఎన్నింటి పారేస్తామో అలాగే మన మనస్సులో కూడా ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నామో మన మనస్సులో కూడా చూసిన ప్రకృతిలో ఉన్నటువంటి విషయాదుల్ని అందరి గురించి అన్నిటి గురించి వీడికే కావాలి. దానివల్ల మనకి ఏమి గుర్తుకొస్తున్నాయి అంటే ధ్యానానికి కూర్చోగానే నువ్వు ఎందులో ఆడుకున్నావో ఎందులో మునిగి తెలుతున్నావో అవే తీసుకొస్తుంది మనసు, కొత్తవేం రావు ఇక్కడికి. ధ్యానానికి కూర్చుంటే అన్ని ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తాయి, రీలల్లే తిరుగుతుంది ఇక్కడ, అన్ని కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. నా మనసు నిలబట్టలేదని ఇన్ని కేజీల మనిషి లేచిపోతాడు. అందుకని ఏది కావాలి అక్కడ మనస్సుకి? భావన, సద్భావన కావాలి. మనసుకి సర్వకాల సర్వావస్థ లేదు, సద్భావన కలిగి ఉండాలి. సద్భావన దానికి మనకి అందిపుచ్చుకోవడానికి అటువంటి శక్తిని ఇవ్వడానికి ఒక భగవన్నామం, ఒక భగవన్నామ స్మరణ. మనం ఎప్పుడో భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఏమవుతుంది, మనకు రాకపోనివ్వండి, ఓ చోట హారతిస్తున్నారు, హారతిస్తుంటే అనుకోకుండా ఉండిపోతాం మనం. మనకు ఆ హారతి పాడడానికి రానక్కర్లా, కానీ అక్కడ హారతి ఇస్తుంటే ఒకలాంటి ఆ అట్మాస్ఫియర్ అన్ని అనుకోకుండా చేతులు జోడించి ఒక భక్తి భావనని అలవర్చుకుంటున్నాం, భక్తి భావన కలుగుతోంది మనకి. అందుకని మనస్సు ఊరినట్టుగా ఆ మనస్సు ఆ సంకల్పము సద్భావన కలిగినప్పుడు సద్భావనని కూడా చిత్తం ఊహిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, తప్పకుండా నేను తెల్లారుజామున లేచి ధ్యానం చేసుకోవాల్సిందే అంట. దానినే బాబుజీ మహారాజ్ ఏం చెప్పారు, మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అక్కడ ఏమేంటి పెట్టమన్నాడు? మయ్యేవా మనః బుద్ధి, మయ్యేవ మనస్సు, ఆధత్స్వ మయి బుద్ధి, నాయందు బుద్ధిని నిలబెట్టు, నివశిష్యసి మయ్యేవా, ఇవి రెండు నాయందు నిలబెట్టినట్లయితే నువ్వు నా దగ్గరే నాలోనే నిలిచిపోగలవు. మయ్యేవ నివశిష్యసి.
అత ఊర్ధ్వం న సంశయ. ఇంకా తర్వాత ఆలోచనలు నువ్వేం వేరుగా ఏమీ ఆలోచించిన అవసరం లే. అందుకని మనం అది చేస్తున్నామా? ఎందుకంటే చిత్తము మనస్సుకి సెక్రటరీ, బుద్ధికి సెక్రటరీ అహంకారం. అందుకని ఆ రెండింటినే తెలియజేశాడు అక్కడ. భగవంతుడు కూడా రెండు పాదాలనే పెట్టుకుని ఉన్నాడు. రెండు పాదాలనే మనకి ఆశ్రయించడానికి ఇచ్చాడు. మనకి కూడా ఉన్నదేది అసలైనటువంటి బంధాన్ని కలిగించేటువంటిది మనలో ద్వైతం, ద్వంద్వం ఉన్నది మనలో. ఎందుకంటే నేను ద్వంద్వం, వాళ్ళు నాది వారిది, ఆ తర్వాతే అందరిది అనేటువంటిది తర్వాత వెళ్తుంది. అందుకని ద్వంద్వం అనేటువంటిది అద్వంద్వం, ద్వంద్వం లేకుండా ఉండాలి అంటే అక్కడ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అది నువ్వు ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుణ్ణే పట్టుకో. దేవుడు అంటే ఒక పోస్చర్ మాత్రమే కాదు, దివ్యమైనటువంటి వాడు, ఒక డివైన్ పవర్. ఆ డివైన్ పవర్ని మనం కనుక ఆశ్రయించుంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? గురు భగవానుడు వారా స్వరూపమై ఉండి మనకి కూడా నువ్వు కూడా అదే అయి ఉన్నావురా, ఈ తోలు నువ్వు కాదు, ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని, ఈ బొమ్మలని ఎవరు ప్రకాశింప చేస్తున్నారో, దేనివల్ల ప్రకాశింపబడుతోందో అది నీవై ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనకి గుర్తింపచేస్తున్నారు. కానీ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే, శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓ ఎందుకంటే ముందర మన మనస్సు మనం అనుకున్న చేయడానికి ముందుకు రావాలి. అందరూ చేస్తున్నారు కదా అని చేస్తే వెంటనే వచ్చేది మనసు. అందరూ చేస్తున్నప్పటికీ నువ్వు నిలబడాలి అంటే నీ మనస్సుని, నీ కోరికని ఆమోదించాలి. ఎందుకంటే కళ్ళు మూసుకున్న తర్వాత చాలా ఆలోచనలు వస్తాయి, ఎక్కడెక్కడ లేనివి వస్తాయి. ఆ రావడమే కాకుండా కొన్ని నిమిషాల తర్వాత ఇంత కేజీల మనిషి లేచి వెళ్ళిపోతాడు. కానీ మన మనస్సు ముందర ఆమోదించాలి. అలా ఆమోదించినప్పుడు అని ఎప్పుడైతే మనసు తనలోకి తాను వెళ్ళిపోతుందో అక్కడ ఓంకారం అనేటువంటి నిశ్శబ్దంలో ఉన్నటువంటి శబ్దము ఓంకారం. ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటుందో ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం ఉంది. ఒక ఇది రివ్వుమంటూ ఒక శబ్దం వినిపిస్తుంది. కొండ మీదకి వెళ్ళి చూస్తే నిశ్శబ్దమే, కానీ ఒకలాంటి గాలి శబ్దం వస్తుంది నీకు. అలాగే ఖాళీగా ఉన్నటువంటి శంఖం చెవిలో పెట్టుకుంటే వస్తుంది. శంఖం ఊదేటువంటిదే అయినప్పటికీ నువ్వు ఏమీ లేకుండా చెవిలో పెట్టుకుంటే ఓంకారం వస్తుంది. అక్కడ దాకా వెళ్ళక్కర్లా. ఒక క్లోజ్డ్ చెంబు నీ దగ్గర ఉన్నటువంటిది ఏమీ లేకుండా ఖాళీ చెంబు చెవిలో పెట్టుకుంటే ఓంకారం అనే ధ్వనిని మనకిస్తుంది. మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండేటువంటి వ్యక్తికి మారుమోగేది ప్రణవమే. మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండాలి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి శబ్దం ఓంకారం అయి ఉండి ఆ ఓంకారం నుంచే భగవంతుడు సృష్టి చేయగలిగాడు. ఎట్లా అంటే అకార ఉకార మకారములు సృష్టించేవాడు, స్థితి చేసేటువంటి వాడు, లయం చేసేటువంటి వాడు అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అకార బ్రహ్మ, ఉకార విష్ణు, మకార మహేశ్వరులు వచ్చి సర్వ సృష్టిని చేశారు. అంటే వ్యవహారంలో ఉన్నప్పుడు, ఈ వ్యవహారం అనేటువంటి దేశంలో ఉన్నప్పుడు ద్వంద్వమే వర్తిస్తుంది. అక్కడ ద్వంద్వమే వర్తిస్తుంది. అక్కడ అద్వంద్వంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మెలగడం కష్టం. అందుకని మహాత్ములు కావాలని తీసుకుని ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు. కావాలని తీసుకొని ఈ ప్రపంచంలో సంచరిస్తున్నప్పుడు వారికి వేరే బంధన అంటూ ఏం కలగదు.
ఎందుకంటే మనసుకు లేదు కదా. ఎవరికైతే మనసుకు అంటించుకుంటారో అదే బంధం అవుతుంది. మనసుకు లేనప్పుడు అది బంధం కాదు. దానిని ఇంకో ఉపనిషత్తు ఏం చెప్పింది? మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మనోహి మనస్సు రెండు విధాలుగా చెప్పబడింది. మనోహి ద్వివిధం ప్రోక్తం చెప్పబడి, శుద్ధం చ అశుద్ధమేవ చ. శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అని. శుద్ధమే అశుద్ధమేవ చ. అశుద్ధం అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. అశుద్ధం కామ సంకల్పం తెలుస్తోంది మనకి. అశుద్ధమైన మనస్సు ఎటువంటిది అంటే కామ సంకల్పాలతో కూడినటువంటి. శుద్ధమైనటువంటి మనసు ఎలాంటిది? కామ వివర్జితం. కామ వివర్జితం. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనుష్యాణం కారణం ఏమిటై ఇంత బంధరాహిత్యానికి కారణమైనటువంటిది? మనస్తే. మనుష్యాణం కారణం బంధమోక్షయో. అందుకని ఇలా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. కారణబంధాలకి కారణమనేటువంటి బంధానికి కారణమైనటువంటిది ఏమై ఉందంటే మనస్సే. ఇలా ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం? ఇలా మనస్సుని జపం చేయమల్లా, మనస్సుని జపం చేయమన్నారా? మనస్సు సంకల్పించేవి కూడా జపం చేయమల్లా. గురువులు ఏది చెప్పారో అది జపించమన్నారు. గురువు నీకు ఉపదేశం చేశారు, అది నువ్వు జపం చేయాలి. మననం ఏది చేయాలి? గురుదేవుల బోధ ఏదైతే ఉన్నదో అది మననం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? అది మనస్సు లేకుండా పోతుంది. నేను ఆ విషయం నందు ఆసక్తి కలిగి ఉండాలి. విషయం నందు ఆసక్తి కలిగి ఎప్పుడు కలుగుతుందంటే ఆ చెప్పేటువంటి ఆ ప్రభువు నీ వాడై ఉండాలి. గురువు ఎడల అంత విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నా గురుదేవులు తప్పకుండా నన్ను గమ్యస్థానాన్ని చేరుస్తారు, తప్పకుండా చేర్చుతూ. అందుకని ఇక్కడ ఓంకారం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి కదా సృష్టి స్థితి లయలు చేసింది. అందుకని నువ్వు ఓంకారంలోనే నీ జపతపాలను ముందుకు తీసుకువెళ్ళు. అందుకనే మంత్రాన్ని ప్రసాదించినప్పటికీ కూడా మహాత్ములు ఏ విధంగా మనకి ఇచ్చారంటే ఓం అనేటువంటి దాన్ని కొంతసేపు ప్రణవాన్ని మనం ఉచ్చరించాలి. ప్రణవాన్ని ఉచ్చరించేటువంటి సమయంలో తాలు ఏది ఈ నోటితో అనడం కానీ లేకపోతే గొంతుతో అనటం కానీ ఇంత మాత్రమే అని వదిలిపెట్టా మహాత్ములు. నీ నాభి నుంచి తీసుకుని ఓంకారాన్ని బోధించు. నాభి నుంచి ఏదైనా కప్పుకొని చూడండి. మామూలు మాటలు మాట్లాడితే అమ్మే అనుకోండి, తనంతట తను పిలిచి ఒకరోజు ఐస్ క్రీమ్ తింటాను డబ్బులు ఇచ్చింది అనుకోండి, నిజంగా ఇచ్చావు అమ్మ నువ్వు? నిజంగా మనస్ఫూర్తిగా ఇచ్చావా నువ్వు అంటారు. మనం చిన్నప్పుడు అంటాం. ఎందుకంటే రంపు వస్తుంది మనకి అది తింటే. అమ్మ ఎప్పుడూ ఒప్పుకునేది కాదు. ఎవరైనా కప్పు ముందుకు తీసుకొచ్చినా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. పెట్టకండి మా అమ్మాయికి మా అబ్బాయికి అని. ఒకే రోజు అమ్మంతటి అమ్మే మన్ని కొనుక్కోండి. అప్పుడు ఏమైంది? అమ్మ నిజంగా ఇస్తున్నావు నాన్న, నిజంగా మనపూర్వకంగా ఇస్తున్నావు. అలాగే ఇక్కడ కూడా మనం తరించాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి రావాలి? నాభి నుంచి మనం ప్రణవాన్ని తీసుకోవాలి. అప్పుడు నీ మనసు ఏమవుతుందంటే ఇతర చింతల మీదకి పోదు. ఇక్కడి నుంచే మనం అనుకుంటాం అనుకోండి, రామ 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 దిక్కులు చూస్తూ ఎక్కడో మనసులో పెట్టేసుకుంటూ. ఎందుకంటే అలవాటు అయిపోయింది రామ రామ అనడం. అది ఇక్కడి నుంచే అంటాం అనుకోండి, దాని ఫలితం మనకి దక్కదు. రాముడివి నువ్వు అయిపోవాలి. రామనామం చేసేటప్పుడు అంటే రాముడు నీకు భిన్నం కాడు, రాముడే నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. అప్పుడేమవుతుంది? అక్కడ ఏకాగ్రత, అనేకాగ్రత కాదు అక్కడ. అటువంటి ఏకాగ్రతమైనటువంటి
ధ్యానాన్ని మనం చేసుకోమని మహాత్ములు మనకి. ఓం నమః ప్రణవార్థాయ ఓం నమః. నమః ఎందుకు? రెండు, గురుదేవులకు నమస్కరిస్తున్నామని. ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి అనేటువంటి అవతారం వేరుగా వచ్చింది కాదు. ఆయన వేరుగా రాలా, ఈశ్వరుడే దక్షిణాభిముఖుడే కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దక్షిణామూర్తి అయిపోయాడు. ఆయనంతటా ఆయన దక్షిణామూర్తి అని పేరు పెట్టుకోలా. సనక సనందనాథులు ఏంటి తరించేటువంటి ఉపాయం ఎక్కడ, మమ్మల్ని తరింపజేసేటువంటి వారెవరు అని మొత్తం 3 లోకాలు ఎక్కడ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. అక్కడ చూశారు, అమ్మగారితో ఉన్నాడు ఆయన. నాకు అక్కడ తరింపచేయడానికి వీలు లేదనుకున్నారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు కూర్చున్నారు అక్కడ. ఆమె వీణ వాయిస్తున్నారు. అమ్మ, అయ్యో నాకు ఇక్కడ కూడా నాకు తరింపజేయడానికి సరైనటువంటిది కాదు అని మళ్ళా శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ కూడా అమ్మగారు అర్ధనారీష అక్కడ ఉన్నారు. అక్కడ కూడా నాకు ఇక్కడ కూడా ఇలా ఎదురొస్తుంది ఏంటి, ఇంత పరీక్ష చేస్తున్నాడు మన్ని అనుకుని వాళ్ళు ఇక చాలా బాధపడుతూ విచారంలోకి వెళ్ళిపోతూ ఉంటే శివుడు అప్పుడు ఒక్కడే, ఆయన దక్షిణాభిముఖుడే. వారు వెళ్తున్న త్రోవలో దక్షిణం వైపు తిరిగి తపస్సు చేసుకుంటున్నారు. అప్పుడు వారికి సమాధానం అక్కడ దొరికింది. అందున కూడా ఆయన ఎట్లా కూర్చున్నారంటే మౌనంగా ఉండి చిన్ముద్ర ధరించున్నాడు. మౌనంగా ఉండి చిన్ముద్ర ధరించి ఆయన హాయిగా ఆయనలోకి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ అనుగ్రహాన్ని పొందేవాడికి ఎలా ఉంటుందంటే ప్రభు యొక్క ప్రకాశం అనంతంగా ఈ ప్రపంచాన్ని సృష్టించి వెళ్తుందా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అందుకని వీరు ఏమనుకున్నారు, అక్కడ వస్తున్నటువంటి వాళ్ళు సనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు నలుగురు కూడా ఏమనుకున్నారు, స్వామిని దర్శించగానే మనకి సమాధానం ఇక్కడ దొరికింది అని. అప్పుడు ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తి. ఎలా ఉన్నారు ఇంకా? నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే. నిర్మలంగా ప్రశాంతంగా అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తికి నమః నమస్కరిస్తున్నాం. అలా ఉండి ఎలా ఉన్నాడు ఇంకా వారు చూస్తున్నంతలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరసిష్టాంతే వసదుషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తయే నమః. స్వాత్మారామం, ఆయనలో ఆయన ఆనందిస్తున్నాడు. అంటే మనం ఆనందించట్లేదా? మనం కూడా ఆనందిస్తూనే ఉన్నాం. ఒక స్వీట్ తిన్నావు, తిన్న తర్వాత నువ్వు ఎంత చెప్తే మాత్రం బయటికి నువ్వు చెప్పగలుగుతావు? అది నీకు నువ్వు ఎంత ఆనందిస్తావు, ఎంత బాగుందో అని చెప్తావు. ఎంత బాగుందో, మీరు కూడా తినండి చాలా బాగుంది అని చెప్తాం. కానీ ఎంత బాగుందో అనేటువంటి దాని యొక్క ఆ తీపిని దేంతోనూ పోల్చలేము, దేంతోనూ చెప్పలేము. మన అనుభవాలు వీటి మీద చూపిస్తున్నాం అంతే, అందుకోసం చెప్పాం. కానీ భగవదనుభూతిని పొందుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? మౌన వ్యాఖ్య, ఆయన మౌనంతోనే ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, ఆయన ఎలా ఉన్నాడు? యవ్వనంలో ఉన్నాడు. యవ్వనంలో ఉన్నాడు. వరిశిష్ట అంటే ఆశ్రయించినటువంటి వారికి మంచి శిక్షణ ఇచ్చేట్టుగా ఉన్నారు, శ్రేష్ఠులై ఉన్నారు అక్కడ. వరిశిష్ట అంటే వసదృషి గణై, ఋషిగణముల చేత ఆయన చుట్టూ కూర్చోబెట్టుకుని ప్రకాశిస్తున్నాడు.
పరబ్రహ్మతత్వమే అక్కడ బయట అక్కడ ప్రకటితమవుతోంది. వశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఎవరు వాళ్ళు కూర్చున్న వాళ్ళు మునిసత్తములు? బ్రహ్మనిష్టాగరిష్ఠులు. వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత. ఆచార్యులు ఎలా ఉన్నారు? ఆచార్యేంద్రం కరకమల చిన్ముద్రం ఆనందమూర్తి. చిన్ముద్రను ధరించి ఆనందమూర్తి. ఆనందమూర్తి స్వాత్మారామం ముదిత వదనం. నవ్వుతున్నటువంటి వదనం. ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు. ఎలా ఉన్నాడు ఆయన? మౌనవ్యాఖ్య కలిగి ఉన్నాడు, యువకుడై ఉన్నాడు, చిన్ముద్ర ధరించి ఉన్నారు. చుట్టూ వృద్ధులైనటువంటి బాగా వయసు మీద పడినటువంటి ఋషులందరూ కూడా ఆవరింపబడి చుట్టూ ఉండి వారు ఆనందిస్తున్నారు. అక్కడి నుంచి వేరు మాట లేదు అక్కడ. మౌనానికి అర్థాలు ఎక్కువ అన్నారు. అందుకే నేను ప్రొద్దుట అనుకుంటా కదా చెప్పాను, మౌనంగా ఉంటే చాలా శక్తిని మనం దాచుకుంటాం. గబగబా మాట్లాడితే చాలా శక్తి కోల్పోతాం. అది కూడా చెప్పాడు కృష్ణుడు. మనందరం మునులమవుదాం. రుద్ర భాగవతంలో మనందరం మునులమవుదాం అని అందరూ మౌనాన్ని ధరించి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారట. మరి అందుకని ఏది కావాలి మనకి అంటే ఆ విధంగా నువ్వు కూడా బ్రహ్మనిష్టాగరిష్ఠుడు అయి ధ్యానం చేసుకోవడం నేర్చుకో. ఆ చిన్ముద్ర ఉన్నది. అప్పుడు ఆయన చేతిలో చిన్ముద్ర ఉంది. ముఖంతో ఏది మాటలతో ఆయన చెప్పింది ఏమీ లేదు. మౌనమే వ్యాఖ్య కలిగి ఉన్నాడు. కానీ అక్కడ భావన చిన్ముద్ర ధరించి ఉండేసరికి ఏమవుతోంది? ఇక్కడ ఇందులో ఉంది అర్థమంతా. ఈ మూడు సత్వరజస్తమో గుణాలు మూడిటిని వేరు చేసి నువ్వు ఎలా ఉన్నావు అప్పుడు? ఆ మూడు గుణాలు ఎన్నెన్నో వాటిని తీసుకొస్తున్నాయి మనకి. ఆ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఆ మూడు ముడిపడి ఎన్ని మూడిటినో తెస్తోంది మనకి. ఈషణత్రయాలు, ఒకటేంటి గుణత్రయాలు, ఎన్నో ఎన్నో వస్తున్నాయి ఇక్కడ. వాసనత్రయాలు, ఇవన్నీ ఎన్నిటినో తీసుకొచ్చి పెడుతోంది. అందుకని అక్కడ భగవానుడు ఏం చూపించాడు మనకి? ఈ సత్వరజస్తమో గుణాలు మూడిటిని విడిగా పెట్టి, అంటే ఇది జీవుడు, ఇది పరమాత్మ. ఇది గురువు ముద్రలో కూడా గురువుల సింహాసనానికి పూజ చేయాలన్నా ఇది ఒక పరమాత్మ స్థానం అన్నమాట. అది కూడా ఎడంచేయి. ఎడంచేయి ఎప్పుడు అది కూడా గురుదేవులు మనకి ఏం చెప్పారు? దాసోహం అంటానికి ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. ఈ పరమాత్మ జీవాత్మ కలిసి దాసోహం అంటే అది నమస్కారం అయింది మనకి. ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. ఎందుకంటే అల్లల్లాడేటువంటి వాడు జీవుడు, వీడు కదలటం కష్టం కొంచెం. వీడు పరమాత్మ. పరమాత్మ లేకపోతే జీవాత్మకి శక్తి లేదు. శక్తి లేదు. అందుకని పరమాత్మను ఆధారం చేసుకుని జీవుడు ప్రకాశిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమైంది? ఇగో ఈ పరమాత్మ, ఈ శివుడు అనేటువంటి వాడు. ఈ 4 మనోబుద్ధి చిత్తాహంకారాలు, ఇది ఒక ముద్ర అయింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈయన చిన్ముద్రలో ఇది జీవుడు, ఇది పరమాత్మ. ఈ మూడింటిని వేరు చేసి ఈ జీవుణ్ణి పరమాత్మలో లయింపచేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ పూర్ణస్థితి. నువ్వు ఇంకా ఆలోచించడానికి ఏముంది కనుక వాటిని దూరంగా పెట్టావు. వాటి సత్తా లేదు. ఇప్పుడు జీవుడు వాటితో కలవట్లా. జీవుడు 100% వచ్చి పరమాత్మను ఆశ్రయించున్నాడు. కాబట్టి అందుకనే మనకి ముద్ర స్వామి దక్షిణామూర్తి స్వరూపంలో ఇలా మనకి ఉపదేశం చేస్తే, మనకి గురువులు ఎలా ఉపదేశం చేశారు ధ్యానం అనేటువంటి స్థితికి? ఒక ముద్ర ఇలా, ఇది ఇలా చేతి మీద చేయి వేసుకొని మనకి చక్కగా నిఠారుగా కూర్చొని ధ్యానం చేసుకునేటువంటి ఒక యోగ్యతని అర్హతని మనకి ప్రసాదించి, మనం కూర్చునేటువంటి నిఠారుగా కూర్చోవటంలో కూడా మనకేమవుతుంది?
మన మనసులో పేరుకుపోయినటువంటివేవి గబగబా ముందుకు రాలేవు. ఎందుకంటే ఇది మడి, మనం భగవంతుని ధ్యానం చేసుకోవడానికి కూర్చున్నాం కాబట్టి ఇంకేవి మన మన జోలికి రావడానికి వీల్లేదు అక్కడ. అందుకు పట్టుదల ఎక్కడుంది? వైరాగ్యం ఎవరు కావాలి? ఎవరి దగ్గర ఉంటే వారికే ఫలితం. అందుకు నిటారుగా కూర్చుని చక్కగా మనలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతోంది అన్నారు ఇంకో విధంగా, మన ఏది వెన్నుపూస ఉన్నదే మహాత్ములకి దండం ఎట్లా ఉంటుందో మన వెన్నెముక కూడా కూర్చునే తీరులో అలా నిటారుగా నిలబడాలి. అది ఏమాత్రం వంగినా కూడా సంకల్పాలు చక్కగా అనుకుంటాం. చూడండి, అంటే ఏదైనా వ్యాధి కలిగినటువంటి వాళ్ళు తప్పకపోతే అనుకోవాలి. కానీ ఎక్కడైతే, ఎందుకంటే ఎప్పుడూ ఈ శరీర భ్రాంతిలో శరీరం మనని హింసిస్తూనే ఉంటుంది. అందుకని ఈ శరీరాన్ని మనం ఎంతవరకు మనం దీనిని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని మనం ఆ రూట్లో మనం సరైనటువంటి మార్గంలో ఉంటేనే మనం గమ్యస్థానాన్ని చేరగలుగుతాం. ఏ ఒక్కలా కొంచెం ఇలా అనుకున్నామండి ధ్యానం చేసుకునే సమయంలో, చూడండి నిటారుగా కూర్చొని చేసి చూడండి, ఆనుకుని చూడండి, ఇంకా కొంచెం ఇంకా ఇలా ఆనుకుని కూడా చూడండి, మన మానసిక పరిస్థితులు చాలా మార్పు వస్తాయి. మనని ఒత్తిడి చేయించలా. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మన టీచర్లు మనకి పాఠాలు రాకపోతే, సరిగ్గా పాఠం చెప్పకపోతే గోడ కుర్చీ కూడా వేయించుకోండి. అంటే వాళ్ళకి ఏం తోచదా మనని గోడ కుర్చీలు వేయించకపోతే? ఎందుకంత చేయాలి? మళ్ళీ గోడ కుర్చీ వేయించి ఈ కాలు ఎక్కడ లొంగుతుందో అని దీని పుస్తకం పెట్టేవాళ్ళు, పలక పెట్టేవాళ్ళు కింద పడపోకుండా. గోడకి కుర్చీ వేసి ఇలాగా దీని మీద పలక పెట్టేవాళ్ళు. ఎందుకు? ఇవన్నీ కూడా మనని లైన్లో పెట్టడానికి, మనం తరించడానికి. మహాత్ములు ఎంత త్యాగం చేస్తూ వస్తున్నారు ముందుకి. అందుకని మనం అలా నిష్ఠ, అందుకనే ఆ పరబ్రహ్మ యందు మనస్సు ఎప్పుడు ఆ పరబ్రహ్మ వైపుకు అలా రూపుదిద్దుకుని ఉండాలి. అందుకని ఈ విషయంలో కూడా మనకి కొన్ని ఉన్నాయి. భక్తుడికి శిష్యుడికి కొంచెం తేడా ఉంది. భక్తులు చాలా మంది ఉండుగాక, కానీ బ్రహ్మత్వాన్ని సిద్ధింప చేసుకోవాలంటే శిష్యుడు అవ్వాలి. ఎందుకంటే భక్తుడు అనేటువంటి వాడు, ఆయనకి భక్తి ఉన్నది. శిష్య స్థానంలో ఉన్నవాడికి గురువులను ఆశ్రయించి గురుదేవుల చేత హస్తమస్తక సంయోగం చేయించుకుని ఒక శిక్షణకి అర్హత యోగ్యత కలిగి ఉన్నాడు. అందుకని శిష్యునికి ముందుకు వెళ్ళడానికి చాలా మార్గాలు ఎక్కువ ఉంటాయి. భక్తుడు అనబడేటువంటి వాడికి కొంతమంది కొన్ని గురు పరంపరలో అయితే అసలు శిష్యుడు కాకపోతే బోధలో కూర్చొనివ్వరు. ఎందుకంటే చెప్పేటువంటి బోధ నా గురించే అనుకుంటాడు. ఎవరికి నా గురించే అనిపిస్తుందంటే శిష్యుడికి అనిపిస్తుంది. ఏ గురువుని ఆశ్రయించినా కూడా బోధ వింటుంటే, ఏదో ఒక గురువుని ఆశ్రయించినా కూడా ముద్ర పడితే చాలు, ఇది నా గురించే ఈ బోధ అనేటువంటి విషయాన్ని గుర్తు. అందుకనే చూడండి భగవద్గీతలో ఏమన్నాడు, మనమేమో నేను భక్తుణ్ణి అని చెప్పుకోవడం అలవాటు అవుతుంది. కానీ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నా ప్రియమైన వాడు, నాకు భక్తుడు అనిపించుకున్నవాడు అని పరమాత్మ అంటాడు. ఎప్పుడు? అందులో ఉన్న గుణాలన్నీ కలిగి ఉన్నప్పుడు. అందులో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కలిగి ఉన్నప్పుడు, నిజంగా అటువంటి గుణాలు కలిగినప్పుడు ఈ సత్వరజస్తమో గుణాలు విడిగా మనల్ని హింసించవు. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనకి తన మార్గంలో, భగవంతుడు గురువులు వారు వెళ్తున్నటువంటి మార్గంలో మనల్ని తీసుకెళ్ళటం కోసమని ఇది అక్కడ ఈ విధంగా ఎన్ని రకాలు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే
దక్షిణామూర్తి అంటే ఏంటంటే దక్షిణ అమూర్తయే నమ. దక్షిణమూర్తి అనేటువంటిది ఒక రూపంతో వచ్చినటువంటిది కాదు. దక్షిణ అమూర్తయే నమ అంటే మూర్తి కాదు, అక్కడ అమూర్తి అంటే మనం ఏంటి, కనిపించిన ఒక రూపంతో కనిపించినటువంటిది మార్పు చెందుతూనే ఉంటుంది, దాని స్వభావం అది. కానీ అక్కడ మూర్తి లేదు, అక్కడ కేవలం అనుభవిక వైద్యం, ఇంకా మారేదేముంది అక్కడ. గురవే సర్వలోకానం, మన గురుదేవుడు లోకాలన్నీ ఆవరించి ఉన్నారు. భిషజే భవరోగిణం, భవరోగానికి మందయ్యా నా గురుదేవులు. భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం, బ్రహ్మ విద్యని అనేటువంటి నిధి కలిగినటువంటి దయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే అని చెప్పుతూ ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనేటువంటివి చెప్పుకోవడానికి మూడు ఉన్నాయి, కానీ ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని మూడు కాదవి. ఎలా వ్యోమవద్ వ్యాప్త దేహాయ, ఆకాశమంతా ఎలా ఆవరించి ఉంటుందో అలాగా ఇది మూడుగా కనిపించినప్పటికీ వ్యవహారికానికి మూడు కాదవి. ఆకాశవత్ ఇది వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. అలాగే వారి యొక్క రూపం ఇక అంతా. అందుకని మళ్ళీ ఒక రూపం ధరించాలి అంటే పంచమహాభూతాలు కలిగినటువంటిది అయి ఉంటుంది. కానీ ఇక్కడ పంచమహాభూతాలు ఎక్కడున్నాయి? ఆకాశానికి రూపం ఏంటండి అసలు? ఆకాశానికి రూపం ఏంటి? వాయువుకి రూపం ఏంటి? కానీ స్పర్శ ఉన్నది. వాయువుకి ఏమున్నది? స్పర్శ ఉన్నది. అందుకనే ఇది పంచీకరణకు వెళితే దానిలో తెలుస్తుంది. ఇది వాయువుకి స్పర్శ ఉన్నది, అగ్నికి వేడి ఉన్నది, వేడి ఉన్నది. తర్వాత నీకు వేడికి నీళ్లు వస్తాయి. నీకు వేడి వేడి తగిలిందంటే చెమట వస్తుందిగా, అంటే జలం. అగ్నికి రెండు, జలము వేడి. తర్వాత అగ్నికి జలానికి జలంలో నుంచే మరి బడబానంలో పుట్టుకొచ్చిందిగా. జలం అంటే నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు ఎటు వెళ్తే అటు వెళ్తుంది నీరు కూడా, మూడిటికి కలుస్తుంది. తర్వాత మరి భూమి, స్థాణువు భూమి అంటే. అందుకే దీనిలో ఏమున్నాయి? ఖనిజాలు ఉన్నాయి భూమిలో. ఎన్ని ఆయుర్వేద ఔషధులు ఉన్నాయో భూమి నాశనం. భూమిలో అన్నీ ఉన్నాయి. భూమిలో ఏమున్నాయి? భూమి నుంచి నీకు భూకంపం వచ్చినప్పుడు అందులోంచి ఎన్ని వస్తాయి? నీరుంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, అన్నిటినీ మిళితమై ఉన్నది. వీటన్నిటినీ కలుపుకొని ఉంది ఆకాశం. ఆకాశంలో ఉన్నాయి. అందుకని ఈ పంచమహాభూతాలతో కూడినటువంటిది ఈ దేహం. ఈ దేహం ఎట్లా ఉంది? ఆకాశం నుంచి ఏమొస్తుంది మనకి? శబ్దం గుణం. ఆకాశానికి శబ్దం గుణమైంది. అందుకనే శబ్దం అనేటువంటి గుణాన్ని మనం ఉపయోగించుకోవాలంటే భగవంతుడు మనకి శ్రవణేంద్రియాలు ఇచ్చాడు. శబ్దానికి ఖాళీ ఉంటేనే శబ్దం వినిపిస్తుంది. అలాగే వాయువుకి స్పర్శ ఇచ్చాడు. స్పర్శ వల్లనే కదా వాయువు తెలుసు, చల్లగా ఉంది, వేడిగా ఉంది. అలాగే అగ్ని అనేటువంటి భూతానికి కళ్ళు రూపాన్ని చూస్తాయి కదా, రూపాన్ని చూస్తాయి కళ్ళు. అలాగే మళ్ళా జలానికి ఏది? నాలిక, రుచి, జిహ్వ. అలాగే పృథ్వీకి ఏది? వాసన. కొంచెం వర్షం వస్తే చాలు మట్టి వాసన అంటుంటాను. ఎంత ప్రకృతి అంతా ఇది మన అమ్మ నాన్న కనుక్కుంటే వచ్చేదా చెప్పండి? సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ ఇంత సృష్టిని సృష్టించి ఆ సృష్టిని మళ్ళా తానే ఏలుతూ
ఆ సృష్టి నుంచి మనందరినీ సృష్టించి మళ్ళా మనని ఏమన్నారు, నీ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ఎందుకంటే ఇది కాదు, నువ్వు ఇది మారిపోతున్నావు. మనం పుట్టక ముందు అమ్మ కడుపులో ఏది అసలు ఏదో ఒక చిన్న ఒక బుడగ, ఆ బుడగ నుంచి ఆ శుక్ల శోణితాల చేత కలియబడి ఆ బుడగ చిన్నగా కొంచెం పెరుగుతూ పెరుగుతూ అమ్మ కడుపులో అదేమవుతోంది, తల్లి కడుపులో పెరుగుతూ పెరుగుతూ శిశువై పెరుగుతూ అందుకు దాన్ని ఏమన్నారు, అస్థి అన్నారు. ఉంది, అస్థి ఉంది. తర్వాత జాయతే, పుట్టాం, జన్మకొచ్చాం మనం, అస్థి జాయతే. తర్వాత వర్ధతే, పెరుగుతోంది. తర్వాత అప్పుడు పరిణమతే, పరిణామం చెందిందిగా. ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అసలు ఏమీ తెలియదు. పుట్టిన తర్వాత ఎవరో ఒకరు చూడాల్సిందే ఆ బిడ్డని. జాయతే వర్ధతే, కొంచెం పెరిగారు. పెరుగుతుంటే వాళ్ళు అసలు ఏది చూస్తే అది ఏదో ఆడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. వర్ధతే. పరిణమతే అంటే పరిణామం చెందారు. మార్పు చెందడంలో కొంచెం కాదు, దానికి యువరక్తం అంటారు చూడండి, వాళ్ళకి ఎంత చూస్తే అంతే. అది కూడా శనగ్గింద వేసినట్టు తల్లిదండ్రులు మంచి శిక్షణ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళు చాకుల్లా ఉంటారు. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారు, చాలా మంచి పిల్లలండి. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఎవరన్నా సైగ చేస్తే తప్ప నేను ఒక యాపిల్ ఇద్దామంటే కూడా నా వల్ల అవ్వలేదండి. అలా పెంపకం అట్లా వస్తుంది. అలా అంటారు ఆఖరికి. పరిణమతే. ఆ తర్వాత అపక్షీయతే, బాగా వచ్చిన తర్వాత ఉద్యోగాలే వచ్చేసిన తర్వాత వయసు మళ్ళీపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా 40 ఏళ్ళు దాటిన తర్వాత గురుదేవులు అంటుండేవారట, ఏంటి నువ్వు 35 ఏళ్ల వరకు నీ ఇష్టం వచ్చినట్టు తిను, నీకేం కాదు. ఆ తర్వాత మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిను, లేకపోతే నిన్ను తింటాయి అవన్నీ. మనం ఒళ్ళు మర్చిపోయి ఉన్నాం అనుకోండి, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏమైపోతుంది అక్కడ. బాబుజీ మహారాజ్ జాగ్రత్తలు ఎన్ని చెప్పారు ఇట్లాంటివన్నీ. అందుకని అపక్షీయతే, మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎంత అపక్షీయంలోనే ఉన్నాం, అంతే కదా. అపక్షీయతే. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో, నశ్యతే. అసలు నాశనం అనేటువంటిది లేకపోతే ఇప్పటికి జగత్తంతా ఎలా ఉండేదో. అసలు నాశనం లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎలా పుట్టుకొస్తుందండి, పునర్జన్మ లేకుండా ఎలా వస్తుంది. అందుకని ఇటువంటి పునర్జన్మ లేకుండా మనం చేసుకోవడానికి భగవంతుడు అంటే ఏంటో మనం గుర్తించాలి. భగవంతుడు అంటే ఏంటి, ఒక రూపనామాలతో కూడినటువంటి వాడా, కానీ ప్రప్రథమంలో మనం అలాగే దర్శించాలి. రూపనామాలు కలిగి ఉన్నవాడు. రూపనామాలు కలిగి ఉన్న ఆ ప్రభుల్లో ఏమున్నాయి, పవర్ ఉంది, ఒక స్పిరిచువల్ పవర్ ఉంది అక్కడ. ఆ స్పిరిచువల్ పవర్ ఏం చేస్తుంది, మనకి మనసారా ఆశ్రయించినటువంటి వాడికి మనకి ఎప్పటికి ఏది కావాలో అది అందిస్తూ. నిజంగా నేను ఎలా దొరుకుతుందో అనుకున్నాను. నాకు ఆ టైంకి భగవంతుడు ఇలా నడిపించాడు అనుకోండి, ఇలా కూర్చోబెడుతున్నాడు అనుకోండి, ఇలా నడిపిస్తున్నాడు అనుకోండి, మేము అనుకుంటున్నాం. ఒక్కోసారి కాళ్ళు కదలవు, ఒక్కోసారి ఏంటో ఏమవుతామో తెలీదు, కానీ భగవంతుడిలో నడిపిస్తున్నాడు, దేశ విదేశాలు తిప్పుతున్నాడు. ఆయన దయ కాకపోతే ఎవరి అనుగ్రహం ఇక్కడ. భగవంతుడి అనుగ్రహానికి దేశాలు అడ్డురావు, భగవంతుడి అనుగ్రహానికి దేశాలు అడ్డురావు. ఎక్కడున్నా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలం మనమే. ఎందుకంటే భగవంతుని అనుగ్రహము ఇండియాకే పరిమితం అవ్వలా, ఎందుకంటే ఆకాశవత్ మర్చిపోకండి. ఆకాశంలో ఏమున్నాయి, ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆకాశంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆ ప్లానెట్స్లో మనది ఎంత, ఎర్త్ అనేటువంటిది ఎన్ని ఉంటే అందులో ఎర్త్ ఎంతది. ఆ ఎర్త్లో మనం ఉన్న దేశం ఎంతది, ఆ దేశంలో మనం ఉన్న రాష్ట్రం ఎంతది, రాష్ట్రంలో ఊరెంతది, ఊరిలో మన ఇల్లు ఎంతది, ఇంట్లో మనం ఎంతటి వాళ్ళం.
ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడు సర్వేశ్వరుడు అయినటువంటి వాడు ఆకాశం వల్లే ప్రకాశిస్తున్నాడు. ఆకాశం వల్లే ప్రకాశిస్తున్నాడు. అందుకని అటువంటి ప్రకాశించేటువంటి ప్రభువుని ఒక సాకార రూపంగా మనం కొలవడం అనేది, మనమేది సాకారంగా కొలవచ్చు, కానీ అంతవరకే లేడు. అంతవరకే ఉంటే మనం ఇంటికి తాళం పెట్టి ఎలా వెళ్ళిపోతాం? దేవుణ్ణి గుడిలో పెట్టేసి మనం ఎలా వెళ్ళిపోతాం? మనం రోజు పూజ చేస్తున్నాం కదా, మళ్ళా మనం పెట్టిన పువ్వు అదేదో వెళ్ళిపోయి ఉంటుంది. రోజు మనం బయటికి వెళ్ళినా ముప్పూట తింటున్నాం, మరి ఇంట్లో దేవుడు పెట్టట్లేదు ముప్పూట. మరి అక్కడ నువ్వేమని చూస్తున్నావు? నువ్వు అక్కడ బొమ్మగా చూస్తున్నావా, బ్రహ్మగా చూస్తున్నావా? బొమ్మగా చూస్తున్నావా? మనకి వీలైనప్పుడు బొమ్మని బ్రహ్మ అనుకుంటున్నాం, మనకి వీలైనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన ఆంజనేయ స్వామి అబ్బబ్బా ఎంత హాయిగా అని మనం అనుకుంటున్నాం. చేయగలిగినంత వరకు ఇక్కడ బ్రహ్మని చూసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడుంటే అక్కడ తలుచుకుంటే భక్తుడు అవుతాడు. ఎందుకంటే మన వెంట ఇంట ఉన్నాడు భగవంతుడు, ఎప్పుడు కూడా ఉంచుకోవాలి, తప్పదు. ఎందుకంటే వాడే అన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు. అటువంటి భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ గురుదేవులు అంటుండేవారు, ఫోన్ వస్తే, బాబు మీరు ఇంకా అక్కడే ఉన్నారా అమెరికాలో? మేమంతా ఇక్కడ ఉన్నామంటే, ఏంటమ్మా అమెరికాలో ఉన్నానా, నీ దగ్గర లేనంటావా అని చెప్పి వాళ్ళు జరిగినవన్నీ చెప్తుండేవారు బాబు. మరి నీ దగ్గర లేకపోతే ఎలా తెలుస్తుందమ్మా? భగవంతుడు అంతటా ఉంటాడు, నమ్మండి, విశ్వసించండి. భగవంతుడికి ఏ దేశమందుము, ఏ కాలమందుము, ఏ దేశమందుము, ఏ కాలమందుము, ఆకాశమునకేది దేశము ఆకాశమునకేది దేశము కాలము, ఎవరికి తెలియగ తరమౌను బాబును, ఎవరికి తెలియగ తరమౌను బాబును. ఏ దేశమందుము, ఏ కాలమందుము, ఏ దేశమందుము, ఏ కాలమందుము, ఆకాశమునకేది దేశము కాలం, ఆకాశమునకు ఏది దేశము కాలము, ఎవరికి తెలియగ తరమౌను బాబును, ఎవరికి తెలియగ తరమౌను బాబును. మా గురుదేవులు పైన వ్యాహ్యాలు చేస్తూ, పైన ఆకాశం చూస్తూ ఇచ్చినటువంటి కీర్తన ఇది. ఏ దేశమందుము, ఏ కాలమందుము, ఆకాశమునకు ఏది దేశము. ఆకాశానికి ఏమైనా దేశం అనే పేరుందా? ఆకాశం అంటే అవకాశము, అది అన్ని ఆకాశంలోనే ఉన్నాయి అబ్బాయి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ కిటికీ ఎవరిది, ఈ గుమ్మం ఎవరిది, ఈ కర్టన్ ఎవరిది, ఈ ఆ గట్టు ఎవరిది, ఇవన్నీ కలిపితేనే ఇల్లు అయింది. అలాగే ఆకాశం అంటే అంతటా ఆవరించి ఉన్నటువంటిది ఆకాశం. ఆకాశమునకు ఏది దేశము, ఏది కాలము. కాలానికి కూడా దానికి లిమిట్స్ లేవు. ఎవరికి తెలియక తరమవును. నువ్వు ఆశ్రయించిన ప్రభుని, భగవంతుణ్ణి ఏ దేశం అంటావు, ఏ కాలం అంటావు, ఎవరికి తెలుస్తుందబ్బా ఇవన్నీను? పౌవళించెను ప్రళయాంతమందు, పౌవళించెను ప్రళయాంతమందు, ప్రభు ఆనంద సాగరమందు, పౌవళించెను ప్రళయాంతమందు, ప్రభు ఆనంద సాగరమందు.
సాగరమా అది భక్త హృదయమా సాగరమా అది భక్త హృదయ అది భక్త హృదయమా భక్త హృదయమా తరమౌనే తెలియగా హరిహరాదులకైనా తరమౌనే తెలియగా హరిహరాదులకైనా తరమౌనే తెలియగా హరిహరాదులకైనా తరమౌనే తెలియగా హరిహరాదులకైనా ఎవరికి తెలియగా తరమౌను బాబును ఎవరికి తెలియగా తరమౌను బాబును. ఇక్కడ చెప్పారు పవ్వళించెను ప్రళయాంతమందు. ప్రళయము అంతమైపోయినప్పుడు ఎక్కడుంటాడు ఆయన? ప్రళయాంతంలో ఎక్కడ వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఎక్కడున్నాడు ఆయన? ప్రళయాంతమందు. పవళించెను ప్రళయాంతమందు ప్రభు ఆ ఆనంద సాగరంలో పడుకున్నాడండి ఆయన. ప్రభు ఆ ఆనంద సాగరం అందు. అది మరి సాగరం అందు పడుకున్నాడు కదా. సాగరం అంటామా భక్త హృదయం అంటామా? ఇప్పుడు ఇది పాడుకునే వాళ్ళు ఎవరు? భక్తులు. అందుకని సాగరం అంటే అది ఉప్పు నీళ్ళతో కూడినటువంటిది కదా. అది సాగరం అంటామా భక్త హృదయం అంటామా? తెలియగా ఎవరికి తెలియక తరమోనే హరిహరాదులకైనా. హరిహరాదులకు కూడా తెలియదు భక్తుని యొక్క ఒక మధురమైనటువంటి ఒక అలల్లే వస్తుందండి. అందరికీ వచ్చి ఉన్నది ఇప్పటికి. ఏదో ఒక విషయంలో భగవంతుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి మీద ఉండేటువంటి సద్భావన ఆ స్వామిని దర్శిస్తుంటే, అందరూ మందిరాలకు వెళ్తుంటాం కదా, ఆ స్వామిని దర్శిస్తుంటే తలుచుకుంటే ఒళ్ళు పులకరించి హృదయంలో ఒక మధురమైనటువంటి ఒక భావన. అది ఏ కవి రాయగలడు? భక్త హృదయంలో ఉన్నటువంటి. అందుకని సాగరమాది సాగరమే కాదు, నువ్వు పోల్చడానికి భక్త హృదయమా తరమోనే తెలియగా హరిహరాదులకైనా. హరిహరాదులకు కూడా తెలియడానికి తరమవుతుందా? ప్రహ్లాద కుమారునికి అష్ట కష్టాలు పెడుతున్నాడు ఆయన. ఎవరు? హిరణ్యకశిప మహారాజు. ఆయన ఎంతవాడు పుట్టవాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ప్రతి చోట ఆయన ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూనే ఉన్నాడు ఆయన. అసలు ఆయన శిక్షలను ఇస్తున్నప్పుడు చుట్టూ వాళ్ళకి బాధేస్తుంది, కానీ శిక్షను పొందుతున్న ఆయనకి మాత్రం బాధలేదు. ఎటువంటి స్థితిలో ఉంటే ఆ బయట ప్రపంచంలో జరిగేది తెలియకుండా పోతుంది. ఎటువంటి స్థితిలో ఉన్నాడు మరి ఆయన? ఎటువంటి స్థితిలో ఉన్నాడు ప్రహ్లాద కుమారుడు. అలాగే మరి ఇక్కడికి వద్దాం పోని కొంచెం. ఎవరు? గజేంద్రుడు ముందర తన వాళ్ళు అనుకుని తన బలం అనుకుని తన బలాన్ని చూపించుకున్నాడు. ఏది? ఆ మొసలి పట్టుకోగాని తన బలాన్ని చూపించుకున్నాడు. తన బలం చాలలేదు, చుట్టూ ఉన్న సైన్యాన్ని పిలిచాడు. రండి, నాకు ఆపదలో ఉన్నాను, ఎవరైనా వస్తారని గీంకరించింది పాపం. దాని భాషలో అది అరిచింది. అరిస్తే ఒక్కడొచ్చాడా? బ్రతికితే పలుశాకైనా తినొచ్చు అన్నట్టు. దగ్గరున్న ఆడయేనుగులన్నీ పరుగు ఈయన కాలు పట్టుకోగాని. అప్పుడు దాకా తొండాలు మేవేసినవి ఎప్పుడైనా మొసలి పట్టుకునేసరికి మొత్తం అన్నీ గట్టెక్కేసి పరుగు ఎక్కడ పట్టుకుంటాయోనని. మరి అన్ని ప్రయత్నాలు చేశాడండి ఆయన. అన్ని ప్రయత్నాలు చేశాడు. ఎవరి ప్రయత్నం వల్ల? ఎవరి ప్రయత్నము రాలేదు సరిగదా. తన ప్రయత్నం ఇక్కడ చాలకపోయేసరికి అప్పుడు ఏమన్నాడు? ఇక ఎవరూ లేరు దిక్కు, నారాయణుడు ఒక్కడే అని ప్రభువుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. వైకుంఠవాస అన్నట్ట. అన్నంతసేపు వైకుంఠం చాలా దూరం అయిందంట నారాయణమూర్తి. వైకుంఠము చాలా దూరం అయిందంట. అందుకని రావడానికి టైం పడుతుందిగా. మరి అది వైకుంఠవాస. ప్రభు నీవే శరణం అన్నాడట.
అనేసరికి ఎక్కడున్నాడు ఆయన? వచ్చి ఇక్కడే ఉన్నాడు, ఎదురుకుండా ఉన్నాడు. తానే వచ్చేశాడు. ఎలా వచ్చాడు ఆయన? అమ్మ చెంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే వచ్చేశాడు. ఆ స్వామివారి వెనకాల వచ్చింది ఎది గరుత్మంతుడు, తర్వాత ఈ కత్తి, శంకు చక్రాలు, గద, ఇవన్నీ కూడా. మరి స్వామివారు పరిగెత్తుకుంటూ ముందు వచ్చేస్తుంటే వెనక వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అందుకని ముందర ప్రభువు ఆనతి కావాలి, ప్రభు దయ కలగాలి మనకి. ఆ దయను మనం అనుభవిస్తే తత్వమన్నీ అంతే, ఇంద్రియాలు మళ్ళీ వేరుగా కోరుకోక్కర్లేదు. మరి అప్పుడు ఆ ప్రభు యొక్క ఆ ఆవేదనతో పిలిచినప్పుడు, ఆ పిలుపులో ఉన్న ఆ పిలిచే సమయంలో ఆ హృదయాన్ని ఎవరు మనం పట్టుకోగలం? లావుకింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ తావులను తప్పి మూర్ఛ వచ్చే, తనుగుండ శ్రమంబయ్యడిన్, రావే వరద కావవే శరణం. అది రక్షించ భద్ర ఆత్మక అని పిలుస్తాడు ఆయన. పాపం ఎంత ఆవేదన! భగవంతుడు ఎప్పుడు ఆ పిలుపు కోసం చూస్తాడట మన దగ్గర నుంచి కూడా. మన దగ్గర నుంచి కూడా మొసలి వాత పడక్కర్లేదు. ఆల్రెడీ మనం ఈ జనన మరణమైనటువంటి ఈ వాతలో పడే ఉన్నాం మనం. కర్మ అనేది పట్టుకునే ఉంది. ఈ దేహానికి కర్మ ఉన్నంత వరకు తప్పదు, పట్టుకునే ఉంది. కానీ మనం అవి రాక్కర్లేదు, మనం పిలవడం రావాలి భద్రాత్మ. అందుకని ఆ హృదయాన్ని సాగరమా అది భక్త హృదయమా తరమౌనే తెలియగా, తరమౌనే తెలియగా హరిహరాదులకై ఎవరికి తెలియగా తరమౌను బాబును. వటపత్రశాయి పసిబాలు నటుతోచు, వటపత్రశాయి పసిబాలు నటుతోచు, భుజగ శయనోడై పురుషోత్తముడేయవును, భుజగ శయనోడై పురుషోత్తముడేయవును. పత్రమా అది భుజంగమా, పత్రమా అది భుజంగమా, బాలుడందుమా పరమాత్ముడన్, బాలుడందుమా పరమాత్ముడన్, ఎవరికి తెలియగా తరమౌను బాబును, ఎవరికి తెలియగా తరమౌను బాబును. వటపత్రశాయి అయి పసిబాలు నటుతోచు, భుజగ శయనుడే పురుషోత్తముడే. ఆయన వటపత్రశాయి అయ్యాడు. అందుకే చూడండి, చిన్న వటపత్రశాయి మీద నా పైవాడు వటపత్రశాయ, వెన్నదుంగ అయినే వటపత్రశాయి ఉండి తన కాలు బొట్టన వేలే తన నోట్లో పెట్టుకుని ఉంటాడు వటపత్రశాయి. దానికి కూడా పండితులు అర్థం చెప్పారు. ఏమని అంటే, అందరూ పాదాలు పట్టుకుని వదిలిపెట్టడం లేదు దేవుడు అనుకున్నాడు కృష్ణుడు. అందరూ నా పాదాలు వదిలిపెట్టడం లేదు, ఏంటి నా పాదాల్లో అంత ఇది ఉందా అని ఆ బొట్టన వెళ్ళి నోట్లో పెట్టుకున్నాడంట. ఏముంది అక్కడ? అందుకని వటపత్రశాయి పసిబాలు నటుతోచు, భుజగ శయనుడే పురుషోత్తముడే అను. అది పత్రమా భుజంగమా? మరి పత్రం మీద కనిపించారు కదా, అది పత్రమా లేకపోతే భుజంగమా? బాలుడందుమా పరమాత్ముడందుమా? ఎవరికి తెలియక తరమౌను. త్రికాలములయందు ప్రకాశించును, త్రికాలములయందు ప్రకాశించును, హరించు అజ్ఞాన అంధకారమును, హరించు అజ్ఞాన అంధకారమును, ఆనందవారిధి నతడోలలాడును, ఆనందవారిధి నతడోలలాడును,
అందరిని ఆనందమున ముంచితే మనందరిని ఆనందమున ముంచితే ఎవరికి తెలియగరమౌను బాబు ఎవరికి తెలియగరమౌను. మూడో చరణము ఫలశ్రుతిగా అనిపిస్తుంది నాకైతే. భక్తుడికి కావలసింది ప్రసాదించేశారు స్వామి అక్కడ. త్రికాలముల యందు అది ఇది అన్నేలా త్రికాలముల యందు ప్రకాశించును. త్రికాలముల యందు ప్రకాశించును హరించు అజ్ఞాన. మూడు కాలములందు ప్రకాశిస్తూ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని రూపమాపేస్తుంది. హరించు అజ్ఞాన అంధకారమును ఆనందమున ఆనంద వారిధి నతడోలలాడు. ఎవరు? మన గురుదేవులు. ఎవరు ఆశ్రయించిన పరమాత్మ? ఆ పరమాత్మ ఆనందవారిధి నతడోలలాడును. ఎంతకన్నా ఏం కావాలండి మనకి? ఉయ్యాలు వేస్తే తీసేస్తాము, లేదంటే శిథిలమైతే ఊడిపోతుంది, పడిపోతుంది. మరి ఈ హృదయంలో ఉన్న ఉయ్యాల్ని ఎవరు తీయగలరు? మన హృదయంలో ప్రభు ఆయన చక్కటి సుగుణ సంపద చేత వారు మన హృదయంలోనే ఉయ్యాలు ఊగాలి అనుకుంటున్నాడు. మనం దానిని ఆధారం చేసుకోకుండా ఏవో సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటే ఎలాగ చెడుతుంది అక్కడ. ఆనందవారిది అతడోలలాడును అందరినీ ఆనందమున ముంచి తేల్చు. అందరినీ ఆనందం అనేటువంటి దాన్ని పొందాలి అంటే అటువంటి భగవంతుని కృప ఉండి తీరాల్సింది. ఎవరికి ఎవరని ఏమని ఎంతని ఎక్కడిదని తెలియడానికి తరమవుతుంది. అది భగవంతుడు అంత గొప్పవాడు. అటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులకి మనం పాత్రులం. మనకి పాత్రులం కాబట్టి అటువంటి ఆశీస్సులు పాత్రులమై ఉండడానికి దేహాహం అనేటువంటిది ఎంతసేపు నేను నాది అనేటువంటి దానిలో పడి కొట్టుకుని గోడ కట్టుకుని శిథిలం అయిపోకుండా ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క దయలేంది ఇదేది జరగటం లేదు అనేటువంటి నిజ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటే మనం మనసు వెంట పడతామా? మనసు మన వెంట పడుతుందా? మనస్సు మన వెంట పడుతుంది. అంతే. అటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని తీసుకోమంటున్నారంటే నీ ఇల్లే చక్క పెట్టుకోమంటున్నారు ఇక్కడ మహాత్ములు. ఎక్కడో తీసుకొచ్చి కొండని త్రవ్వి ఇమ్మంటలే. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీలోకి నువ్వు వెళ్ళు. నీలోకి నువ్వు వెళితే నీలో ప్రకాశించే చైతన్యం ఉన్నదే. ప్రాణం బయట కనిపిస్తుందా లోపల కనిపిస్తుందా? ప్రాణం ఎక్కడ కనిపిస్తుందండి? బయట కనిపిస్తుందా లోపల కనిపిస్తుందా? లోపల కనిపిస్తుంది. కానీ డాక్టర్ గారు వచ్చి ఎక్కడ చూస్తారు? బయట చూస్తారు. బయట చూడలేదుగా, ఏదో ఒక యంత్రంతో నీ మీద పెడతారు కదా, పెడితే కదా అది ఉందో ఊడిందో తెలుస్తుంది. అది ఉందో ఊడిందో తెలిసేది యంత్రం పెట్టిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, డాక్టర్లకి. కానీ మహాత్ములకి ఎలా తెలుస్తుంది? చూడక్కర్లేదు. సంకల్ప మాత్రం చేత ప్రాణాన్ని ఇవ్వనుగలరు, ప్రాణాన్ని తీయనుగలరు. అందుకు అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనందరం ఆశ్రయించున్నాం. కాబట్టి ఆశ్రయించినటువంటి పరమాత్మని మనం ఇక ఏది వదిలిపెట్టకుండా నిరంతరము సత్యం వైపుకే మన ప్రయాణం జరగాలి. సత్య పరిశోధకులమై ఉండాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడు మన జీవితము చక్కగా ధన్యత చెందుతుంది. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యేశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓ